మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి విజయసాయి రెడ్డి గారు ప్రశ్న రావణ్ విషయం మీద చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా, అంటే ఒకప్పటి ట్విట్టర్ వేదికగా ఆయన మాట్లాడినటువంటి మాటలు డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేస్తూ, పార్టీ పేరు మెన్షన్ చేస్తూ, పరోక్షంగా జగన్ గారిని మెన్షన్ చేస్తూ, రెండు కులాల్ని, రెడ్డి కమ్మ అనే రెండు కులాల్ని మెన్షన్ చేస్తూ, రెండు కులాల పేర్లు కూడా మెన్షన్ చేస్తూ ఆయన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఘాటుగా భారతీయ సంస్కృతి, భారతదేశంలో హిందూ మతం పైన దాడులు చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడారు. ఈ ట్వీట్ మొత్తం కూడా మనం ఇప్పుడు చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చదివాక ఈయన గురించి 2 లైన్స్ కూడా మనం మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ ట్విట్టర్ ఇతను చేసినటువంటి ట్వీట్ చూసాము అంటే, రావణ్లు, ప్రకాష్ రాజులు ఎక్కడి నుంచి పుట్టుకు వస్తున్నారు, వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్గా చూస్తున్నాము. అంబటి రాంబాబు, పేర్ని నాని, ఇందాకే కొడాల నాని కూడా వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ట్వీట్ చేశాడు. మద్దతు ఇస్తున్నది అయితే డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. వీరు ఏ సంస్కృతికి వారసులు, ఏ సంస్కృతికి అంటే నానాజాతి సమితి అని చెప్పొచ్చు. అలాంటి సంస్కృతికి వాళ్ళు వారసులు. ఒక జాతిలో ఉండి, ఒక జాతిలో పుట్టి అదే జాతిలో పెరిగితే గొప్ప. అంటే అది ఏ జాతి ఏంటి అని నేను చెప్పట్లేదు. ఏదైనా పుట్టిన జాతిలోనే చచ్చిపోయినవాడు గొప్పోడు. అలా కాకుండా ఒక జాతిలో పుట్టి ఇంకో జాతిలోకి మారేవాడు నానాజాతి సమితి కిందకే వస్తాడు. వీరికి సంస్కృతి అంటే, వీరు ఏ సంస్కృతికి వారసులు అంటే ఏం చెప్తాము? ఏం చెప్పలేము. అలాంటి వాళ్ళకు వారసత్వం గురించి చెప్పలేము. వీరి తండ్రులు, తాతలు ఎవరు వాళ్ళకే తెలియాలి. వీరి మూలాలు ఎక్కడున్నాయి? మన కర్మకి హిందుత్వంలోనే వారి మూలాలు ఉన్నాయి. ఆ మూలాల్ని మార్చుకున్నారు. తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి అన్నారు. వీరి మూలాలు ఎక్కడున్నాయి, వీరి సంస్కృతికి వారసులు ఎవరు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుగువారు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని చెప్పారు. తర్వాత హిందూ సోదరులు నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాల్ని గమనించాలి అంటూ, ఓసీల్లో ప్రధానంగా 2 అధికార కులాల నుంచి కొంతమంది కన్వర్ట్ అయిన తరువాత కూడా వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఆర్థికంగా, అధికారపరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి. ఈ విషయం అయితే ప్రత్యక్షంగా మనము ఎవరిని టార్గెట్ చేశారనేది అర్థమవుతుంది. మతం మారాక ఎలక్షన్ అఫిడవిట్లో కూడా క్రిస్టియానిటీ అనే మతాన్ని ప్రస్తావించాక కూడా పేరు చివర మన నాయకుడు ఒక ఆయన తోక తగిలించుకునే ఉన్నాడు. ఆయన్నే టార్గెట్ చేసినట్లున్నాడు ఇండైరెక్ట్గా. పేరు మాత్రం డైరెక్ట్ టార్గెట్ ఆల్మోస్ట్, కాకపోతే పేరు ఒకటి మెన్షన్ చేయలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు, కమ్మవారే అనేసి మెన్షన్ చేశారు. 2 కులాల పేర్లు, ఇటు రెడ్లు అటు కమ్మవారు వీళ్ళే ఉన్నారు. పేరు మార్చుకున్న పాస్టర్లలో సగం మంది అంటూ మెన్షన్ చేశారు. అలాగే అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతి మీద, మన దేవతల మీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు ఏ కులానికి చెందిన వారైనా సరే, ఏ మతానికి చెందిన వారైనా సరే చేస్తే ఇటు సమాజము బుద్ధి చెప్పాలి, అటు చట్టం అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేక ఉరి శిక్ష విధించాలి. దీని తర్వాత రాసిన లైన్ హైలైట్, అవసరమైతే ప్రభుత్వం చట్టాన్ని సవరించాలి. దీనికంటే హైలైట్ ఏంటి అంటే, ఆ వ్యాఖ్యల్ని సమర్థించే వారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం చెప్పాలి. ఈ లైన్ అయితే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులంతా గుణపాఠం చెప్పాలి అనేసి, జగన్తో కలిసి ఎంతో కాలం ప్రయాణం చేసి జైల్లో సైతం ఆయన తోడు వదలకుండా, ఆయన ఏమన్నైతే నేను ఎటువంటి ప్రయాణం చేసిన విజయసాయి రెడ్డి కూడా తెలుసుకున్నాడు హిందువులకు అన్యాయం జరుగుతుందని. హిందువుల్లోని కొందరు మూర్ఖులు తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా వాళ్ళని మూర్ఖులనే అంటాను, మళ్ళీ అంటాను, అందులో రాజీ లేదు. ఎనీహౌ, ఇక్కడ ఇంకా ఉంది, చాలా పెద్ద ట్వీట్ చేశాడు ఆయన. బలవంతపు మత మార్పిడుల్ని, ప్రలోభాల ద్వారా మత మార్పిడుల్ని సమర్థించడం మన సంస్కృతి మీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కలద్దాలు, సూటు బూటు ధరించి మైక్ పట్టుకొని సగం వచ్చి రాని ఇంగ్లీష్లో మిగతా తెలుగులో ఇష్టరాజ్యంగా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దాడి చేయడం కొందరికి ఫ్యాషన్గా, హీరోయిజంగా మారింది. ప్రశ్న రావణ్ వాడి గురించే మాట్లాడాడు అని అనుకుంటున్నాను నేను. ఓకే, ఎనీహౌ, ఇలా ఒక పథకం ప్రకారం తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు అంటే మన ఈయనకి తోడుగా ఉన్న వ్యక్తి గురించే చెప్పారు. మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు మన దేశానికి హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్న విషయాన్ని గమనించాలి. మతం మారినటువంటి ఓసీలోని కొన్ని కులాల వాళ్ళు, కొన్ని
కులాల వారు కూడా అని చెప్పలేదు, ఇక్కడ కుటుంబాల వారు అన్నాడు. కుటుంబాల వారు హిందూ మతం మీద విషం కక్కించే ఒక ఇది చేస్తున్నటువంటి విషయాన్ని మనము, అంటే తెర వెనుక నుంచి చేస్తున్నటువంటి విషయాన్ని మనము గుర్తించాలి అని చెప్పారు. అదైతే మంచి మాటే చెప్పారు. తెర వెనక ఏముందిలేండి, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గానే మద్దతు తెలిపారు కదా. రావణ్కి హే రామ్ అంటూ మద్దతు తెలిపారు, రావణ్ అనేవాడికి హే రామ్ అంటూ మద్దతు తెలిపారు, ట్విట్టర్ వేదికగానే తెలిపారు ఆయన కూడా మద్దతు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ పేరు మెన్షన్ చేశాడు క్లియర్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ని, ప్రకాష్ రాజ్ని సమర్థించడం, హైలైట్ చేయడం అంటే ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి. ఈ లైన్ చాలా బాగా రాస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ని, ప్రకాష్ రాజ్ను సమర్థించడం, హైలైట్ చేయడం అంటే ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే అని డైరెక్ట్గా రాశారు. హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతో పాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలి. ఎక్స్ట్రాడినరీగా రాశారు. కోర్స్ ఎవరైతే ఏముందిలేండి, రాయడం అయితే చాలా బాగా రాశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలి అంటూ రాసుకొచ్చారు. ఏది ఏమైనా కూడా ఈయన జగన్ని స్పష్టంగా టార్గెట్ చేశారు. అంటే జగన్తో అంతకాలం నడిచిన వ్యక్తి కూడా జగన్ గారు ఒక హిందూ వ్యతిరేకికి సమర్థించడాన్ని ఈయన వ్యతిరేకిస్తూ చాలా బాగా ట్వీట్ రాశారు. అయితే ఇందులో రెండు విషయాలు ఉండొచ్చు. ఒకటి, ఈయనకి హిందూ మతం పైన అభిమానం ఉంది అనేది ఈయనకి మహాభారతం పైన కానీ, రామాయణం పైన కానీ కొన్ని సందర్భాలు ఈయన మాట్లాడిన మాటలు అంటే ఇంత నాలెడ్జ్ ఉందా అని అనిపించింది. కాబట్టి హిందూ మతం పైన ఉన్నటువంటి ఒక నమ్మకం, తర్వాత మనది అన్నటువంటి ఒక భావనతో, మన మతం మనం కాపాడుకోవాలన్న ఒక భావనతో చేసి ఉండొచ్చు. ఇది ఇక్కడ నేను కంప్లీట్గా కన్ఫర్మ్ చేయట్లేదు, అలా చేసి ఉండొచ్చు. రెండవది, ఇక్కడ ఒక పెద్ద స్ట్రాటజీ ఉండొచ్చు. హిందువుల్లో అగ్రభాగం జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ఓట్ బ్యాంకు కూటమిలో బీజేపీ ఉంది, కూటమి వైపు వెళ్లకుండా రేపటి కాలంలో ఈయన హిందూ మతానికి సంబంధించినట్లుగా ఒక పేరుతో పార్టీ పెట్టి ఆ ఓట్లని ఇటువైపుకు లాక్కుని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే ఒక వ్యూహం కూడా ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే హిందూ మతాన్ని అలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆయనకు కూడా ఒక కమ్యూనిటీ ఆఫ్ పీపుల్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆయనకు కూడా మద్దతుదారులుగా నిలుస్తారు. ఆటోమేటిక్గా ఇంత బాగా ట్వీట్ రాస్తే ఆటోమేటిక్గా నిలుస్తారు. అప్పుడు ఆ హిందూ ఓట్లన్నీ ఇక్కడ పడితే జగన్మోహన్ రెడ్డికి ఎలాగూ కొంత స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. అంటే దళితులకు గుండు కొట్టినా, దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన, మాస్క్ అడిగినందుకు పిచ్చోన్ని చేసి వేధించి హార్ట్అటాక్తో చచ్చిపోయేలాగా తీసుకొచ్చినా కూడా ఓట్లేసేవాళ్ళు కొందరు, అంటే మతపరంగా ఓట్లేసేవాళ్ళు. ఈ మధ్యన కొత్త పదం కూడా ఒకటి వచ్చింది, దళిత క్రైస్తవులు అనేసి. అలాంటి వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఆయనకంటూ కొంత స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంది. హిందువుల్ని ఈ విధంగా సైడ్ చేశాము అంటే జగన్ని గెలిపించవచ్చు అన్న స్ట్రాటజీ కూడా కావచ్చు అంటున్నాను. మనకైతే తెలియదు కదా ఆయన మనసులో ఏముంది అనేసి. రెండింటిలో ఏదైనా కావచ్చు. ఏది ఏమైనా కూడా ఈ ట్వీట్ చేసినందుకు ప్రస్తుతానికైతే ఒక హిందువుగా నేను ఆయనకి ఈ ట్వీట్ వరకు నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇలాంటి ట్వీట్స్ ఏం చేసినా కూడా వెనక వ్యూహాలు లేకుండా హిందూ మతాన్ని బలపరచడం, హిందూ మతాన్ని కాపాడుకోవడం చాలు. ఉన్నది కావాల్సినంత బలం ఉంది. ఒక ఇంత చిన్న దేశంలో 100 కోట్ల జనాభా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల పైనే ఉన్నారనుకుంటాను. అంతకంటే బలం మనకేమీ ఇంకేం, ఆల్రెడీ మనం బలంగానే ఉన్నాము. కాకపోతే మన మతం పైన జరుగుతున్నటువంటి దాడుల నుండి మనము ఇప్పుడు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు స్పందిస్తూ హిందువుల్ని అలర్ట్ చేస్తూ రావాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఈయన చేసిన ట్వీట్ కూడా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఏది ఏమైనా మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.